ఇండస్ట్రీస్ మినిస్టర్ని కాబట్టి తిరుగుతా ఒకసారి జపాన్ పోయినా. ఆ ఊరు చూస్తే ఎక్కడ చూసినా సాఫ్ ఉంది, ఎటు చూస్తే అటు సాఫ్ ఉంది, చెత్త కనబడతలేదు, పేవ్మెంట్లు నీట్గా ఉన్నాయి. మళ్ళీ ఎవరు మనుషులు కనబడతలేరు, ఎవరు సాఫ్ చేసేవాడు కనబడతలేడు, సాఫ్ సఫాయి సిబ్బంది కనబడతలేరు. ఎట్లయింది చమత్కారం అని చెప్పి నాకు ఆశ్చర్యం. 2 రోజులు జాగ్రత్తగా చూసిన ఎవరైనా కనబడతారా, ఏంది వీళ్ళు ఎవరు సీక్రెట్గా వచ్చి చేస్తుండ్రా ఏం సంగతి అని మొత్తం చూస్తున్నా, ఎవరు కనబడతలేరు. నాకు అర్థం కాలేదు. 3వ రోజు ఉండబట్టలేక వాడిని అడిగిన, అక్కడ ఉండే మా జపనీస్ ఫ్రెండ్ ఉండే ఒక ఆయన అలా కాన్సులేట్లో పనిచేస్తే ఆయన, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్? ఐఎమ్ ఆల్సో ద మున్సిపల్ మినిస్టర్, మా వాళ్ళకు కూడా చెప్పాలి నేను, ఎట్లా పెడుతున్నారు క్లీన్గా మీరు సిటీని అని. వాడు ఆఖరికి నవ్వి నీకు ఇడిచిపెట్టేటట్లు ఏడు అనుకున్నాడు. అనుకొని నవ్వి ఏం చెప్పింది తెలుసా, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు. పరిశుభ్రంగా ఎట్లా పెడతారు రాబాయ్ అంటే మేము అపరిశుభ్రం చేయము అన్నాడు. నేను ఏం చెప్పాలి దానికి? ఇప్పుడు ఎట్లా అంటే ఒక బాటిల్, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బాటిల్తో నీళ్ళు తాగుతాం మనం, తాగంగానే ఏం చేస్తాం మనం, ఇట్లా తీసి అటు వరేస్తాం బయటికి. అక్కడ ఎట్లుందంటే ఈ బాటిల్ వాడు పడేయకుండా మర్యాదగా పట్టుకొని దబ్బన అక్కడ నియర్ బై చెత్తబుట్టి లేకపోతే అది దొరికేదాకా పట్టుకొని అవసరమైతే ఇంటికి గొంట పోయి అనలేస్తున్నారు చెత్తబుట్టలు తప్ప రోడ్డు మీద పడేస్తలేరు వాళ్ళు.